హరి నీకు పర్యంకమైన శేషుడు చాలా పవనము భక్షించి బ్రతుకుచుండు. అనువుగా నీకు వాహనమైన ఖగరాజు గొప్ప పాముల నోట గొరుకుచుండు. అదిగాక నీ భార్యయైన లక్ష్మీదేవి దినము పేరంటంబు దిరుగుచుండు. నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ పక్వాన్నముల్ పెట్టుచుంద్రు. స్వస్థముగా నీకు గ్రాసము జరుగుచుండ కాసు నీ చేతిదొకటైన గాదు వేయము. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావం: ఓ శ్రీహరి, నీకు పాన్పుగా మారిన శేషుడు గాలిని తిని బ్రతికేవాడు. నీకు వాహనంగా ఉన్న గరుడు గొప్ప పాములను తినేవాడు. అంతేకాక నీ భార్య లక్ష్మీదేవి ప్రతిరోజు పేరంటాలకు తిరుగుతుంది. ఇకపోతే నీ సంగతి? నీ భక్తులంతా నిత్య పూజలు చేసి రకరకాల పక్వాన్నాలను ప్రేమతో పెట్టుతుంటారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నీకు రోజులు గడుస్తున్నాయి కదా. నీ చేతి నుండి ఒక పైసా కూడా ఖర్చు లేదు అంటూ ఉన్న విషయాలనే మరో కోణములో వ్యంగ్యంగా నర్మ గర్భంగా ప్రస్తుతిస్తాడు శేషప్ప.